వెల్కమ్ టు నవలాట. ఇక్కడ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, యువరత్న బాలకృష్ణ గారు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు చూద్దాం. హలో బాలకృష్ణ, ఏంటి ఇలా వచ్చు? ఏంటి విశేషాలు? కబాత్ చెప్పు. నాగేశ్వరరావు గారు, ఒక తమాషా విషయం జరిగింది. నాగేశ్వరరావు గారు, ఏమిటి బాలకృష్ణ? ఏమిటా తమాషా విషయం? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? కబాత్ టెల్ మీ. ఎక్కడో కాదు నాగేశ్వరరావు గారు, మన రాష్ట్రంలోనే జరిగింది. ఈ మధ్య జరిగింది. అలాగా? అయితే అదేమిటో చెప్పు బాలకృష్ణ. కబాత్ టెల్ మీ. ఈ మధ్య మరి ఏసీబీ వాళ్ళు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళే కదా, అదే మరి అవినీతి నిరోధక శాఖ వాళ్ళే కదా. చెప్పు బాలకృష్ణ చెప్పు. అవును, ఆ ఏసీబీ వాళ్ళే ఈ మధ్య ఒక అవినీతి అధికారి మీద దాడులు చేశారు కదా. ఏమిటి దాడులు జరిపారా? ఇందులో విశేషమే ఉంది బాలకృష్ణ. ఇది ఏసీబీ వాళ్ళకి బాబులే కదా. నోరు ముందర చెక్కింగ్లు చేసిన ఏసీబీ వాళ్ళు ఆ అవినీతి అధికారిని ఒక చిన్న చాపరుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఆయన ఒక పెద్ద తిమిగలవని. బాలకృష్ణ, ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. ఇట్స్ కామన్. అదే మరి ఆ ఏసీబీ వాళ్ళు ఆ అవినీతి పరుడి బ్యాంక్ లాకర్స్ తెరిచి చూసి కళ్ళు తిరిగి పడిపోయారు. ఏమిటి బాలకృష్ణ, కళ్ళు తిరిగి పడిపోయారా? ఎందుకు ఎందుకు ఏమైంది? కబాత్ టెల్ మీ. ఎచ్చేతంటే ఆ లాకర్ లో కళ్ళు విరువిట్లు కలిపే నగలున్నాయి. అవి కొన్ని లక్షలు కదిలించేస్తాయి. పాపం ఆఫీసర్ అన్న తర్వాత ఆ దేవుడు కదిలిస్తే ఆ మాత్రం నగదు ఉండవా? కబాత్ టెల్ మీ. ఎందుకలా నవ్వుతున్నారు? అసలు ఏం జరిగిందో తెలుసుకోండి. ఆ లాకర్లో వెతుకుతుంటుంటే ఆ అవినీతి అధికారి భార్య బంగారు వడ్డారం కనిపించింది. అదే 1 కిలో బరువు ఉంటుందట. నవరత్నాలు పొందిన వడ్డారం కొన్ని లక్షలు కదిలించేస్తుందట. అయితే ఏమిటి బాలకృష్ణ? సో వాట్? ఒక వడ్డారమే అంత బరువు ఉంటే ఏసీబీ వాళ్ళు అతని మిగతా ఆస్తుల సంగతి చూడాలని సీరియస్గా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఏమిటి? ఏసీబీ వాళ్ళు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? చేస్తే ఏటట? చివరికి తేలింది ఏమిటంటే ఆ తిమింగల గారి స్వాహా సంపాదన 1-2 కోట్లు కాదట, ఏకంగా 100 కోట్లకు పైవాటే. 100 కోట్లంటే బాటలా? బాలకృష్ణ, దిస్ ఇస్ టూ మచ్. కాస్త మానవతా దృష్టితో ఆలోచించి చూడు. ఆ ఖరీదైన వడ్డారం గురించి మహా హుషారుగా చెప్తున్నావే, కానీ ఆ నగలే సర్వస్వం అనుకున్న ఉత్తమ ఇల్లాలి గుండె కోతని ఒక్కసారైనా ఒక్క క్షణమైనా ఆలోచించావా? చెప్పు. అదేమిటి నాగేశ్వరరావు గారు, ఆ లాకర్లో రత్నాలు వజ్రాలు పొదిగిన నక్లెస్సులు, అరవంకీలు, పాపిడి బిద్దలు, గాజులు, వంకీలు, వామ్మో ఎన్నెన్నో ఉన్నాయి. అవును ఉన్నాయి. ఆ ఇల్లాలు, ఆ పిచ్చి తల్లి కరప్షన్ చేసి సంపాదించిందా అవన్నీ? అసలు ఏసీబీ వాళ్ళు ఎవరి మీద ఈ దాడులన్నీ చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించు బాలకృష్ణ, ఒక్కసారి ఆలోచించు. ఆ పిచ్చి తల్లి ఎంతో ముచ్చటపడి ఇష్టపడి చేర్చుకున్న నగలవి, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పెట్టుకొని వెళ్ళే నగలవి. నాగేశ్వరరావు గారు, డోంట్ గెట్ ఎమోషన్. దాన్ని ఆపకు. అసలు నీకు తెలుసు, ఆ ఏసీబీ వాళ్ళు అడుగుపెట్టిన ప్రతి భవంతిలో ఆ ఇంటి ఇల్లాలి కన్నీరు వరదలై పారుతుంది. ఆ విషయం నీకు తెలుసా? నో, నీకు తెలీదు. ప్రాణానికి ప్రాణంగా దాచుకున్న ఆ నగళ్ళు ఏసీబీ వాళ్ళు తీసుకుపోతుంటే ఆ ఇల్లాలి హృదయం ఎలా విలవిల్లాడిపోతుందో నీకు తెలుసా? నో, నీకు తెలీదు. నాగేశ్వరరావు గారు, మీరు ఇలా బాధపడతారని తెలుసుంటే అసలు ఈ విషయం మీకు చెప్పేవాడే కాదు. కాదు బాలకృష్ణ, కాదు. ఈ బాధ నాది కాదు. అవినీతి అధికారులు మనుషులు కారా? వారి భార్య పిల్లలకు ఫీలింగ్స్ ఉండవా? ఎందుకు? వారు ఏ పాపం చేశారని వారికి శిక్ష? కమాన్ చెప్పు. కమాన్. ఏ దేశంలో అయితే ఇల్లాలు కన్నీరు పెడుతుందో ఆ దేశానికి మనుగడ ఉండదు. అంతేకాదు, అభివృద్ధి కూడా చెందదు. యాత్ర నారి ఎంతు పూజెత్తే అన్నారు. కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నొల్లదో సుమతి అని నువ్వు ఎప్పుడూ వినలేదా? ఇలా ఆడపడుచుళ్ళు ఏడిపిస్తూ ఏ ప్రగతి సాధిస్తారు? వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం మనకి పట్టవా? ఆ తల్లుల కన్నీళ్ళకి విలువే లేదా? అసలు వారిని ఏడిపించే హక్కు, అధికారం మనకి ఎక్కడిది? వాళ్ళని ఆ ఆడపడుచులు క్షమించిన భగవంతుడు మాత్రం క్షమించడు బాలకృష్ణ, క్షమించడు. అయ్యో బాబోయ్, చాలా పెద్ద పెద్ద డైలాగులే పేల్చారే, నేను తట్టుకోలేను బాబోయ్. నన్ను ఏం చెప్పంటారు? మీరే చెప్పండి నాగేశ్వరరావు గారు. అలా అడిగే బాగుంది. వెళ్ళు,
వెళ్ళి ఆ లంచాలను చట్టబద్ధ చేయాలని, ఆ ఏసీబీని రద్దు చేయాలని ఒక ఉద్యమం లేవది. అంతేకాదు ఆ ఇల్లాలి నగలను పువ్వుల్లో పెట్టి ఆమెకు అప్పగించాలని డిమాండ్ చేయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కడ కనిపించినా అది కేవలం స్త్రీధరమేనని, వారికి పసుపు కుంకుమల కింద ఇచ్చిందని లోకానికి వెలుగెత్తి చాటిరా బాలకృష్ణ. కమాన్ వెళ్ళు. ఈ మధ్య మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారండి. దాంతో మన రాష్ట్రంలో బియ్యం ధర కొండెక్కి కూర్చుంది. ఈ సబ్జెక్ట్ పైన వసంత్, శరణ్, నేను మీకు చేసి చూపిస్తాం. హలో, ఏంది మొత్తం బళ్ళన్నీ దింపేసావా? ఎట్రా మొత్తం 50 రాయిల్లోడు దింపేసావు ఎట్రా అంజనీళ్ళు? సర్లే, అయితే పేమెంట్ తీసుకొని బయలుదేరి వచ్చేసేయండి. మళ్ళా మీకు బరంపురంలో పని ఏంటో? సర్లే సర్లే, అదే చెప్తున్నా నేను. ఇగో పని చేయి, మళ్ళీ 60 లారీలు లోడ్ ఈరోజు పంపిస్తున్నా. సేటి చెప్పు, ఏంటి వినపడుతుందా? అదిగో ఫోన్ పెట్టే, నేను మళ్ళీ మాట్లాడతాను. దయచేయండి బాబు. మేము ఎప్పుడో దయచేసాం, నువ్వే మమ్మల్ని చూడలేదు. అంటే నా ఫోన్ టాకింగ్ అంతా పూర్తిగా. ఎంతకీ తమరు ఎవరు బాబు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. అయ్యి బాబాయ్ హైదరాబాద్ నుంచి వస్తున్నారండి? అంటే చాలా దూరం నుంచి వస్తున్నారు. రైస్ మిల్లర్ మహామాయా ప్రసాద్ అంటే నువ్వేనా? చెప్తామండి. ఇక ముందు మీరు మా ఆఫీసు రూమ్ దయచేయండి. అక్కడ ఏసీలో ప్రశాంతంగా కూర్చొని కాఫీలు పలారాలు అవి తాపీగా సేవించి తర్వాతే డ్యూటీ చేసుకోవచ్చారే. ఎవరు అక్కడ హైదరాబాద్ నుంచి ఆఫీసులు వచ్చారు, ఏర్పాటు చేయండి. పడండి బాబు. మీ మర్యాదలు ఎవరికి కావాలి? ఫస్ట్ మీ స్టాక్ రిజిస్టర్ చూపించండి. కమాన్ క్విక్. బాబు అన్నీ తిరిగ్గా చూసుకోవచ్చండి. నాకు అసలే గుండెదడు ఎక్కువండి బాబు. అవును, ఏమంటే లంచ్లో తమరికి నాన్ వెజ్ ఓకేనా అండి? తమరు సరైన సమయానికి వచ్చారండి. ఎందుకో తెలుసా అండి, ఇప్పుడు మా గోదావరిలో పొలస చేప దొరికే సీజన్ అండి ఇది. నా సావిరంగా పొలస చేప ఒకసారి మీరు రుచి చూశారంటే జనవలకి మర్చిపోతే ఒట్టండి. నాన్సెన్స్, డోంట్ వేస్ట్ టైం. ఫస్ట్ వీళ్ళు స్టాక్ రిజిస్టర్ ఎక్కడుందో తీసుకొచ్చేసాయి. ఓకే సార్. చూడయ్యా, మీ మర్యాదల కోసం మేము ఇక్కడ రావాలి. నీ మర్యాదలు ఎవరికి కావాలా? నీ మర్యాదలు మాకెందుకు? అమ్మమ్మ, ఎంత మాట అండి! ఏమండే, మా జిల్లాకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సంతోషంగా వెనక్కి వెళ్ళాల్సిందేనండి. అవసరమైతే దౌర్జన్యంగా అయినా సరే మా మర్యాదలు మేము చేస్తాం. తమరికి తెలియదే ఉంది. మీకు ఫ్యామిలీసా? ఇదే బహువచనమా? అదేనండి, తమరికి కూడా ఫ్యామిలీసు, చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీసు అవన్నీ ఉంటాయి కదండి. ఆ పిల్లల చదువులకి వాటికి ఎంత ఖర్చు అవుద్దండి? గొర్రెతో ఒక బెత్తడన్నట్టు ఆ గవర్నమెంట్ వాడు ఇచ్చే జీతం ఏ మూలకండి? ఇగో అని చేత నా మాటిని, ఒరే కామరాజు, ఓ 25,000 ఒక కవర్లో పెట్టి తీసుకొచ్చి అయ్యగారికి. షటప్! ఎలా కనిపిస్తున్నానా నీకు? నాకు లంచం ఇస్తానంటావా? అయ్యయ్యో, అపరాధం అండి. ఏమండే, ఫ్రెండ్షిప్ అన్న తర్వాత ఇవన్నీ మామూలేదండి. ఇచ్చి పుచ్చుకోవటాలు, దానికి లంచం అని పెద్ద పేరు పెడితే ఎట్టగండి? అమ్మో, కళ్ళు పోతాయండి. అపరాధం. సార్ మొత్తం 20,000 బస్తాల సరుకు సార్. అకౌంట్లో రాయకుండా మొత్తం గోడౌన్లో దాచిపెట్టాడు సార్. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనన్నమాట. మిస్టర్ మహామాయా ప్రసాద్, చిత్తం. ఇంకా నీకు 4 మిల్లులు ఉన్నాయట? ఉన్నాయండి. మరి ఆ 4 మిల్లుల్లో కొన్ని వేల బస్తాలు దాచావన్న సంగతి కూడా మాకు తెలుసు. అలాగండి. అయిపోయావు. ఇక నువ్వు అయిపోయావు. అండి, కాస్త కనికరం చూపించండి బాబు. ఈ తప్పు ఒక్కటి ఒగ్గేయండి. మీ రుణం ఉంచుకోను. ఏదో పొట్ట తిప్పలు. ఈ పేద మిల్లర్ మీద కాస్త జాలి చూపించండి బాబు. జాలి చూపించాలా? ఏ దిక్కు లేక తక్కువ ధరకి ధాన్యం అమ్ముకొని నీకు రైతులు అష్ట కష్టాలు పడుతుంటే ఎప్పుడన్నా వాళ్ళ మీద జాలి చూపించావా? 6 గాలం చెమటొచ్చి రైతన్నలు పంట పండిస్తుంటే నువ్వేమో ఏసీ రూముల్లో కూర్చొని విలాస జీవితం గడుపుతావా? ఏసీ కార్లలో తిరుగుతూ రాజకీయ చక్రం తిప్పుతావా? హై బాబాయ్, మా బిజినెస్కి ఎంత గడ్డు రోజులు వచ్చినాయండి బాబు. దయం ఉంచండి, నాకు అసలే గుండెదడా. నో మిస్టర్ మహామాయా ప్రసాద్, ఇప్పుడే ఇక్కడే నీ మిల్లుని సీజ్ చేస్తున్నావు. అవును, ఇప్పుడే ఇక్కడే నీ మిల్లుని సీల్ చేసేస్తున్నావు. నీ దిక్కున్న చోటు చెప్పుకోపో. ఓరు నాయనో, నన్ను ఎవరు కాపాడతారా దేవుడా? ఎన్ని గడ్డు రోజులు వచ్చినాయిరా స్వామి. హలో బాబాయ్, నేనే బాబాయ్. ఏం బాగుంటాం. హైదరాబాద్ నుంచి మహా పెద్ద ఆఫీసర్లు అంట వచ్చారు. పాపం విజిలెన్స్ వాళ్ళు అంట. అల్లాడిస్తున్నారులే. నాకు అసలే గుండెదాడు. నీకు తెలియదు ఏముంది? నువ్వే మాట్లాడతావా?
సరే బాబు కాస్త మా బాబాయ్ హైదరాబాద్ నుంచి మాట్లాడతారంట, కాస్త మాట్లాడండి. ఏంటది? ఏదో రిక్వెస్ట్ చేసుకుంటారంటండి. ఆ దేవుడే దిగి వచ్చిన నిన్ను కాపాడలేడని తెలుసుకో. ఆ మొక్కేదో మా బాబాయ్తో ఫోన్లోనే చెప్పండి బాబు. ఎవరా అది? ఏమనుకుంటున్నావు నువ్వు? విజిలెన్స్ ఆఫీసర్ని డ్యూటీలో ఉండగా డిస్టర్బ్ చేసామని కేసు పెట్టానంటే జైల్లో ఊసలు లెక్క పెట్టుకోవాలి. ఏమనుకుంటున్నావా? సార్ 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 నమస్తే సార్. సార్ నేనే సార్. అవును సార్, మేమే సార్. సార్ 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 ప్లీజ్ సార్, నిజంగా తెలియదు సార్. సార్ సార్ తెలిస్తే మేము ఎందుకు వస్తాం సార్? సార్ సార్ క్షమించండి సార్. సార్ సార్ అలాగే సార్, ఇప్పుడే ఇస్తున్నాను సార్. మీతో మాట్లాడతారంటారు. బాబాయ్ అదే బాబాయ్, నా లెవెల్లో నేను చెప్పి చూసా ఇంటేగా, అందుకే నీకు ట్రబుల్ ఇవ్వాల్సి వచ్చిందే. థ్యాంక్స్ బాబాయ్, ఉంటా. సార్ 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 క్షమించండి సార్. సార్ మీరు ముందే చెప్పొచ్చు కదా సార్. సార్ మా పెద్ద ఆఫీసర్ గారు చెప్పారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం సార్, లేకపోతే వస్తామా సార్? అది పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసర్ సార్. చెప్పండి, ఇంతకు ముందు మేము ఎప్పుడైనా వచ్చామా ఇక్కడికి? మీ కొత్త పెద్ద ఆఫీసర్ గారు మహా అసిస్టెంట్ కదా, అందుకే ఆయన అక్కడి నుంచి లేపి ఏరే చోట ఇనికిచ్చాం. ఇదిగో ఈ పొన్నమికి ఈ డిపార్ట్మెంట్లో ఉంటే వచ్చే పొన్నమికి ఏరే డిపార్ట్కి వెళ్ళాల్సిందే. అన్ని డిపార్ట్మెంట్లు బాగుండాలి కదా మరి. సార్ 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 మాదొక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి బాబు. మంత్రి గారికి కొంచెం మా గురించి గొప్పగా చెప్పండి సార్. ప్లీజ్ సార్, మా ఎందుకు దయించండి సార్, మేము వెళ్ళొస్తాం సార్. అలాగే కానీ బాబు మీరు మాత్రం మా ఆఫీసులో లంచ్ చేసి వెళ్ళాల్సిందే ఇవాళ. మా పొలస్చాప రుచి చూసి వెళ్ళకుండా మీరు ఇక్కడి నుంచి కదలటానికి లేదు చెబుతున్నాను ముందేను. ఎస్ సార్. మీరు ఎలా చెప్తే అలాగే సార్. రే పొలస్చాప వడ్డించండి రా ఆఫీసర్లకి. ఇక్కడ ఒక దాదా తన జూనియర్ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారో చూద్దాం. అన్నా అరే ఏంది తమ్మి గట్లారాటపడుతున్నావు, డిస్టర్బ్ చేస్తున్నావు, ఏంది సంగతి చెప్పు. అన్న గచ్చిబౌలిలో మనం కబ్జా చేసి పెట్టిన జాగా. అవును, 3000 గజాలు. ఎవరో వచ్చి కబ్జా చేస్తుండన్నా, గోడ కడుతుండ్రన్నా. ఏంది? మనం గచ్చిబౌలిలో కబ్జా చేసిన జాగానే వేరే వాళ్ళు కబ్జా చేసి గోడ కడుతుర్రా? అవ్వన్నా? ఎవడాడు? అసలు మనం కబ్జా చేసిన జాగాని ఇంకొకటి కబ్జా ఎట్లా చేస్తాడు? అసలు కబ్జా చేసేటోడు ఈ భూమి మీద పుట్టిండా? ఇగో మనం కబ్జా రంగంలో మషూర్ ఉన్నాం. మన పేరు చెప్తే హడల్. కబ్జా మీద కబ్జా అంట. పోరాడు తమాషా చేస్తుండు. అన్న వాళ్ళు నిజంగా కబ్జా చేస్తుండ్రన్నా, గోడ కడుతుండ్రన్నా. అన్న నువ్వు అర్జెంటుగా పోలీస్ కమిషనర్కి ఫోన్ చేయన్నా. చెప్. మనమేంది, మన లెవెల్ ఏంది? పోలీస్ కమిషనర్ ఏంద్రా, డైరెక్ట్ మినిస్టర్కే ఫోన్ చేసి చెప్తా. ఈ మేదీపట్నం మల్లేష్ కబ్జా చేసిన జాగాని కబ్జా చేయడానికి వాళ్ళెవర్రా? ఇదిగో చూడు, ఆ పిచ్చోళ్ళకి నేనంటే ఏందో చూపిస్తా. ఇప్పుడే మినిస్టర్కి ఫోన్ చేసి చెప్తా చూడు. చేయనా? హలో, నమస్తే అన్న, నేను మల్లేష్ని. బాగున్నావానే? ఏంది, నువ్వు మినిస్టర్ కాదా, పిఏవా? అరే ముందు ఫోన్ అన్నకి ఇవ్వయ్యా. అన్న ఏమైనా షాయి తాగుతుండా? ఏమైనా పెద్దలతో మాట్లాడుతుండా? అరే చెప్పవయ్యా, మేదీపట్నం మల్లేష్ అని చెప్పు. అన్న ఎమ్మట మాట్లాడతాడు, ఫోన్. అరే చెప్తున్నా కదా ఇయ్యి. అరే ఇంతకీ కబ్జా చేసిన వాళ్ళు ఏ ఏరియా దాదాలరా? ఏమో తెలీదన్నా. మొత్తం 10 మంది ఉండ్రన్న. మల్లె పూలక లుంగిలు కట్టుకొని వచ్చిండ్రన్న. స్కార్పియోలో వచ్చిండ్రన్న వాళ్ళు. ఏంది? మల్లె పూల లెక్క తెల్ల లుంగిలు కట్టుకొని 2 స్కార్పియో కార్లలో వచ్చిండ్రా? ఒరే దేవకు, ఏమైందన్నా? అరే ఏమైందని అడుగుతావేంది తమ్మి? ముందుగాల చెప్పదా ఈ విషయం? అరే ఏం మనిషి ఉన్నావురా నువ్వు? నమస్తే అన్న. నమస్తే అన్న, మినిస్టర్ అన్న. బాగున్నారన్న. నువ్వు ఎట్లున్నావు అన్న? అదే మొన్న ఎప్పుడో కడుపులో పన్నావు కదా, ఎట్లుందో కనుక్కుందామని చేసిన అన్న. అదే మొన్న వచ్చిన కడుపులో ఈ రోజానికి ఎందుకు ఉంటుందిలే అన్న. ఏం లేదన్న, జస్ట్ టచ్లో ఉందామని చేసిన అంతే. ఏం లేదన్న, జస్ట్ టచ్లో ఉందామని చేసిన. ఉంటానన్న. అన్న ఈ మల్లేష్ని కాస్త చూసుకోరాదే. ఉంటానా? నమస్తే అన్న. నమస్తే. ఉంటానన్న. ఒరే తమ్మి అన్న ఇప్పుడు ఆ గచ్చిబౌలి
జాగా మనది కాదు. ఆ ముచ్చట నువ్వు మాట్లాడకు. గప్చిప్. సమజైందన్నా.